హలో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది సార్. సరే సరే. కొంపలు అంటుకున్నాయి బాబు గారు. ఏమైంది? మీరు ఆస్తులమ్మి 10 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టారన్న విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరో చెప్పారట బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి సోదాకు వస్తున్నారంట. అలా అని ఎవరు చెప్పారు? ఆ ఆఫీసులో పనిచేసి నా ఫ్రెండ్ కూడా చెప్పాడు బాబు. అర్జెంటుగా ఈ డబ్బంతా ఎక్కడైనా దాచేయాలి. కుటుంబరావు, కోకిలమ్మ, ఆ బ్యాగులు తీసుకుని నాతో పట్టురండి. అలాగే బాబు. కుటుంబరావు, వెళ్ళి పొరుగు పార తీసుకురా. బాబు గారు, పెట్టి బ్యాగులు ఏమన్నా ఇందులో పెట్టేస్తాను. అమ్మయ్యా, తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తిని డబ్బు చేసిన వాణ్ణి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి కొట్టుకెళ్తారా? కొట్టుకెళ్ళమను. ఎలా కొట్టుకెళ్తారో నేను చూస్తాను. మీరేం భయపడకండి బాబు గారు. ఈ డబ్బు దాచిన విషయం మీకు మాకు తప్ప మూడో కంటికి తెలీదు. భూమాత కడుపులో దాచినాం. ఈ తల్లి ఆ డబ్బుని కాపాడుతుంది. రండమ్మా, వెళ్దాం. అలా దుర్మార్గులు దేవుడు సమానమైన మా అన్నయ్యకి నమ్మక ద్రోహం చేసి కోట్ల రూపాయల డబ్బు కాజేసి ఆయన చావుకి కారణం అయ్యారు. పసిబిడ్డలైన నా అన్న పిల్లలని తండ్రి లేని అనాథలని చేశారు. కేవలం డబ్బు మీద అత్యాశతో, దురాశతో ఒక నిండు కుటుంబాన్ని బలి చేసిన ఆ రాక్షసుల్ని ఏం చేయాలి చెప్పు చిట్టమ్మా, చెప్పు. నా ఆవేశానికి అర్థం ఉందని నమ్ముతున్నావా? నా కోపంలో న్యాయం ఉందని నమ్ముతున్నావా? చెప్పు చిట్టమ్మా. ముమ్మాటికి నీ ఆవేశానికి అర్థం ఉంది బాబాయ్. నీ కోపంలో న్యాయం కూడా ఉంది. కాకపోతే కంటికి కనపడేవన్నీ నిజాలు కావంటారు. ఆ కోకిలమ్మ కుటుంబరావే మీ అన్న డబ్బులు దోసుకెళ్లారనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా బాబాయ్? ఏం సాక్ష్యాలు కావాలమ్మా? ఇంటి వెనక 10 కోట్లు దాచినట్టుగా ఆ కుటుంబరావు ఫ్యామిలీకి మా అన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆ డబ్బులు వాళ్ళు కాకుండా ఇంకెవరు తీసుంటారు చెప్పు. అంటే అది ఇంట్లో ఆ కాంతమ్మ కూడా ఉందని చెప్పారు కదా, ఆవిడ గాని దోసుకెళ్ళుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అక్కడ డబ్బులు దాచిన విషయం మా అన్నయ్యకి, కుటుంబరావు ఫ్యామిలీకి మాత్రమే తెలుసని చెప్పాను కదా. అలాంటప్పుడు కాంతమ్మకి ఎలా తెలుస్తుంది, ఎలా దొంగిలిస్తుంది? నీ అనుమానంలో అర్థమే లేదు చిట్టమ్మా. నువ్వు అనవసరంగా వాళ్ళ మొహాలు చూసి జాలి పడుతున్నావు తప్ప వాళ్ళు నువ్వు అనుకుంటున్నంత మంచివాళ్ళు మాత్రం కాదు. వాళ్ళ మిస్ అయ్యి ఉండొచ్చు.
కానీ అతి త్వరలో దొరుకుతారు. నా చేతిలో కుక్క చావు చేస్తారు. వస్తా. బాబాయ్ 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 బాబాయ్, తప్పుగా అనుకోనంటే నాది చిన్న మాట. ఆ కుటుంబరావు కోకిలమ్మ ఈసారి దొరికితే మాత్రం వెంటనే సంపేయకుండా అసలేం జరిగిందో నిజానిజాలేంటో తెలుసుకొని అప్పటికే మీ మనసు వాళ్ళు నిర్దోషులని ఒప్పుకోకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి బాబాయ్. చూడమ్మా చిట్టి, అనుకోకుండా నువ్వు ఈరోజు అడ్డం వచ్చి వాళ్ళని కాపాడా. అనుకుని మరీ వాళ్ళని భవిష్యత్తులో నువ్వు కాపాడలేదు కదా. ఆ, ఎంత మాట అన్నావు బాబాయ్. వాళ్ళతో నాకేటి సంబంధం? కాకపోతే నిజమేటో మీకు తెలియదు కాబట్టి, జరిగినవన్నీ ఎవరో మీకు చెప్తే తెలిసినాయి కాబట్టి ఓ పాలి వాళ్ళని నిజానిజాలేటో అడిగి తెలుసుకోమంటున్నాను అంతే. నువ్వు చెప్పిన దానిలోనూ న్యాయం ఉంది. కాకపోతే ఏం జరిగిందో అడిగే సమయం వాళ్ళకిస్తే వాళ్ళు తప్పించుకుని పారిపోతారే తప్ప నిజాలు చెప్తారని నేను అస్సలు అనుకోవడం లేదు. కానీ బాబాయ్, నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా. నీ మాట ప్రకారమే ఫాలో అవుతాను, సరేనా? థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. ఇదేంటిది, వాళ్ళని చంపరనగానే చిట్టమ్మ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటమ్మా, వాళ్ళని చంపను అనగానే ఏదో వాళ్ళ కన్న కూతురులా అంత సంతోషపడిపోతున్నా? సంతోషమేం కాదు బాబాయ్, మీరు ఆవేశపడకుండా ఉండాలని అలా చెప్పానంతే. సరే వెళ్ళు. అలాగే బాబాయ్. ఓ నాయనో, మా అమ్మ నానేటి జమీందార్ ఇంట్లో కోట్ల రూపాయలు కొట్టడమేటి, ఈ ఏర్నారాయణ బాబాయ్ వాళ్ళని చంపుతానడమేంటి? సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకి ముగింపు పెట్టేయాలా? కాంతం వస్తానంది, ఇంకా రాలేదండి బావా. వస్తాదిలేరా, ఆవిడికి ఎన్ని పనులుంటాయో ఏమో. ఆవిడికి ఎన్ని పనులుంటాయో నాకెలా తెలుస్తుంది బావా? నీకు అది అర్థమైందా? బావా, అదిగో కాంతం గారు వచ్చేస్తున్నారు. పదా పదా. నమస్కారం తల్లి. నమస్కారం పులి. నిన్నిక్కడికి ఎందుకు రమ్మన్నానో, ఏం చేయడానికి రమ్మన్నానో మా అవతారం నీకు చెప్పే ఉంటాడు. చెప్పకపోవడం ఏంటమ్మా, సీపు లెక్కర్లోకి సిప్స్ ముక్క నలుచుకున్నంత ఈజీగా చెప్పాడమ్మా. నీ పోలిక ఏడ్చినట్టే ఉంది కానీ ఇంతకీ మా అమ్మ అప్ప చెప్పిన పని చేయబోతున్నారా లేదా? ఖచ్చితంగా చేస్తానమ్మా. ఇప్పుడు చెప్పరా పులి, సత్యవతి కేసులో ఆ చిట్టెమ్మ గెలవాలంటే ఏం చెయ్యాలి? ఏముందమ్మా, ఆ సత్యవతిని తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబెట్టాలి. అప్పుడు సిట్టమే గెలుసుద్ది. మరి అదే సత్యవతి కేసులో మనం గెలవాలంటే ఏం చెయ్యాలి? అదే సత్యవతిని ఇదే కోర్టు ముందు మర్డర్ చేసేయాలమ్మా. మర్డర్ అంటే మామూలు మర్డర్ కాదమ్మా. ఈ కాకినాడ మొత్తం కథలు కథలుగా చెప్పుకోవాలి. రైట్. పరమ పవిత్రమైన ఈ కోర్టు ముందు రక్తపాతం జరిగి తీరాలి. లోపలున్న న్యాయదేవత సాక్షిగా, తీర్పు చెప్పే న్యాయమూర్తి సాక్షిగా ఆ సత్యవతిని తరిమి తరిమి వెంటాడి వెంటాడి వేటాడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. నాకు వదిలేయండమ్మా, ఆ సత్యవతిని శవాన్ని చేసే బాధ్యత నాది.
రే బావా రౌడీ బ్రదర్లు వచ్చారా? అదిగో వచ్చేస్తున్నారు బావా. రేయ్, ఎక్కడ చచ్చారా? కాంతమ్మ గారని చెప్పానే, మన పాలిట దేవత ఈవిడ గారే. నమస్కారం. హ్మ్. ఇంకా సేపట్లో మీరు మర్డర్ చేయాల్సిన మనుషులు వస్తారు. వెనక ముందు ఆలోచించకుండా విచక్షణారహితంగా నరికి పారేయండి. అలాగే మేడం. చిట్టమ్మా, నాకెందుకో మనసు కీడిస్తుంది. కీడు సంకించడం ఏంటి? ఏమో చిట్టమ్మా, నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ కాంతమ్మ మహాపాపిష్టిది. నేను కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్తే నువ్వు ఈ కేసులో గెలుస్తావు, ఆ కాంతమ్మ ఓడిపోతుంది. అదే జరిగిందంటే ఆ కాంతమ్మ మనిద్దరిని చంపేస్తుంది. చస్ ఊరుగా పెరిగొడ్లా మాట్లాడుకో. సత్యవతి, దేనికైనా ధైర్యం ఉండాలా. అయినా ఆ కాంతమ్మ నిన్ను చంపుతూ ఉంటే మనం సూత్తూ కూర్చుంటావేటి? ఆడబలం ఆడుకుంటే మన బలం అనుకుంటుంది. ఆవిడ తెలివి ఆవిడకుంటే మన తెలివి మనకు ఉంటుంది. ఆ మాత్రం ఆవిడతో ఢీ కొట్లేవేటి? అదే చిట్టమ్మా. చూడు సత్యవతి, ఈ ఏడుపంతా నువ్వు తప్పు చేయకముందు ఉండాలా. ఇప్పుడు నువ్వు ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయావు. ఆ కాంతమ్మ దగ్గరికి నువ్వు ఎల్లినా సంపెత్తది, ఎల్లకపోయినా సంపెత్తది. సావడం తప్పదు కాబట్టి ధైర్యం చేసి కోర్టులో నిజం చెప్పడమే మంచిదే. ఎడంటావు? నువ్వు చెప్పింది నిజమే చిట్టమ్మా. నేను కాంతమ్మ మాట విన్నా చంపేస్తుంది, వినకపోయినా చంపేస్తుంది. అందుకే నేను కూడా తెగించేశాను. అద్గది ఇలా అన్నావు చూడు, ఇది బాగుంది. ఆటోనా కొంచెం స్పీడ్గా పోనీ. రేయ్ పులి, అమ్మా చిట్టెమ్మ వచ్చేసిందిరా. రే, ఎవరా మీరు? దున్నపోతుల దారికి అడ్డంగా నిలబడ్డారేటి? తప్పకండి. ఏయ్, మేం దారి తప్పుకోవడం కాదు, తనని లోకం నుంచే తప్పుకోమన్నా. తను లోకం నుంచి తప్పుకోవడం ఏంటి? పీచిగాని పట్టిందా? చిట్టమ్మా, నీకింకా అర్థం కావడం లేదా? వాళ్ళను చంపడానికి వచ్చారు. సత్యవతి, నువ్వు వెళ్ళిపో. నువ్వు కోట్లోకి వెళ్ళిపో. వెళ్ళిపో సత్యవతి. ఏ నీలో, అమ్మా, అది ఆడది కాదే, ఆడ రాక్షసి. చూడు, ఇద్దరు మగాళ్ళని ఎలా కొట్టేసిందో. సత్యవతి, దొరకు.
ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. సత్యవతిని చంపాలంటే ముందు ఈ చిట్టెముని దాటుకుని వెళ్ళాలరా. ఈ చిట్టెముండగా సత్యవతి మీద ఏగ కూడా బాలివ్వదు. అది వెళ్ళేలోగా చంపేదా దాన్ని. బాగోవే సత్యవతి 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 లే. సత్యవతి కళ్ళు తెరు. సత్యవతి 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 లే. సత్యవతి 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 లే. సత్యవతి సత్యవతి ఏమైంది? ఇంకా ఏం కావాలి సారు? ఈ రోజు కోర్టులో నిజం చెప్పాల్సిన సాక్షిని ఈ కాంతమ్మ మనుషులు కలిసి చంపేశారు సారు. దీన్ని 3 రోజులుగా నీ ఇంట్లో దాచిపెట్టింది నువ్వు. నీ అన్నకి దీనికి ఎలాంటి అక్రమ సంబంధం లేదని కోర్టులో చెప్పమని దీన్ని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు. భయపెట్టింది నువ్వు, హింసించింది నువ్వు. చివరికి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనన్న భయంతో ఇలా కోర్టు ముందు యాక్సిడెంట్ చేసి చంపేసింది నువ్వు. ఇన్ని తప్పులు నువ్వు చేసి నన్ను నేరస్తురాలంటావేంటి? నార్మల్ పాపమే. ఏ పాపము తెలియని ఓ అమాయకురాలు చంపడానికి నీకు మనసట్టకొచ్చింది. నువ్వు మామూలు సంసావే, కుక్క సంసవుతావు, పురుగులు పడిపోతావు. ఇంకా చూస్తారేంటి సారు? సత్యవతి సావు కారణమైన ఈ కాంతమని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో తిరగకూడదు. జైల్లోనే మొక్కి మొక్కి సావాలా? చాలే ఆపుతావా? తమరు చెప్పగానే ఎస్ఐ గారు ఊపుకుంటూ వచ్చేసి మా అక్కను అరెస్ట్ చేసేసి జైల్లో ఎట్టేస్తారనుకుంటున్నావా? ఇదిగో ఎస్ఐ గారు, ఈ సత్యవతి సావడానికి కారణం ఈ సిట్టెమ్మే. ముందు ఈ సిట్టెమ్మని ఎట్టుకెళ్ళి జైల్లో ఎట్టేసి 4 తగిలిస్తే ఆ నిజానిజాలని బయటకు వస్తాయి. ఏట్రా బయటకు వచ్చేదే? స్టాప్ ఇట్. అసలు ఇది యాక్సిడెంట్ మర్డరో తెలియకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఎలా? కానిస్టేబుల్స్, అంబులెన్స్ కాల్ చేశారా? చేశాను సార్, వస్తుంది. సత్యవతి సత్యవతి అయ్యో సత్యవతి, ఎంత అన్యాయం జరిగిపోయింది. నా వల్ల నువ్వు అనవసరంగా చచ్చిపోయావు. నా వల్ల చచ్చిపోయావు. నన్ను క్షమించవే సత్యవతి, నన్ను క్షమించు సత్యవతి. సత్యవతి 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 సత్యవతి.
ఆ